10 సంవత్సరాలు డిఎస్సి నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం, ఇచ్చిన పరీక్షలు రాయకపోవడం, పరీక్షలు రాసిన ప్రశ్నాపత్రాలు జవాబుపత్రాలు జిరాక్స్ సెంటర్లలో అమ్ముతుంటే వాటన్నిటిని పక్కన పెట్టి టెట్ పరీక్షలు నిర్వహించడమే కాకుండా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి 55 రోజులలో మా అధికారులు పరీక్షలు నిర్వహించడం, ఫలితాలను ఇవ్వడము, నియామక పత్రాలను అందజేయడం కూడా 55 రోజుల్లోనే 11,000 పైచిలకు ఉపాధ్యాయులను నియమించిన చరిత్ర తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వానిది, ప్రజాపాలనది. అదేవిధంగా 15-20 సంవత్సరాలు టీచర్ల ప్రమోషన్లు రాలే, 10 సంవత్సరాలు బదిలీలు జరగలే, దాదాపుగా 22,000 మంది టీచర్ల యొక్క ప్రమోషన్లు ఇవ్వడమే కాకుండా 36,000 మంది టీచర్ల యొక్క బదిలీలు చేసి విద్యా శాఖను ప్రక్షాళన చేసి ఈ ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది అని చెప్పి మేము స్పష్టంగా ఆ నిర్ణయం తీసుకొని ముందుకు వచ్చినాం. అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ కొంత నిర్లక్ష్యానికి 10 సంవత్సరాలు గురవడం వల్ల దేశంలో ఉన్న రాష్ట్రాలలో అట్టడుగు నుంచి లెక్క పెడితే 2వ రాష్ట్రంగా 3వ రాష్ట్రంగా ఉన్నాం. మొదటి నుంచి లెక్క పెడితే 1, 2, 3లో ఉండాల్సిన తెలంగాణ రాష్ట్రం విద్యాశాఖలో చిట్ట చివరి నుంచి లెక్క పెడితే 2వ స్థానంలో 3వ స్థానంలో ఉండడం అనేది ఇది ఆందోళన కలిగించే విషయము. కేరళతో పాటు పోటీపడి రాణించవలసిన తెలంగాణ రాష్ట్రం విద్యాశాఖలో ఇంతగా ప్రమాణాలు పడిపోవడం ఇది ఆందోళనకరము, ఇది తెలంగాణ జాతికి అవమానకరం అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్న మిత్రులారా. వాస్తవాలను అంచనా వేసుకొని వాస్తవాల మీద మనం చర్చించుకొని భవిష్యత్ ప్రణాళికలను నిర్ణయించుకున్నప్పుడే నిజంగా తెలంగాణలో ఉన్న విద్యా ప్రమాణాలను పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈరోజు మేము పోటీ పరీక్షలకు చదువుకున్నాం, పరీక్షల ఫలితాలు సాధించినాం, ఉద్యోగం వచ్చింది, మా బాధ్యత అయిపోయింది అని ఎవరైనా అనుకుంటే అది తెలంగాణకు న్యాయం చెయ్యదు, న్యాయం జరగదు. ఈ రోజు నుంచి మీరు రెట్టించిన పట్టుదలతో ఈ రోజు నుంచే మీరు ఇది ఉద్యోగం కాదు, ఇది ఒక భావోద్వేగం, ఈ తెలంగాణ నిర్మాణంలో మేము భాగస్వాములమైనాం, ఇది ఒక గొప్ప అవకాశం మాకు వచ్చిందని మీరు నిర్ణయించుకొని ఈ భావోద్వేగానికి పునరంకితం అవ్వడం ద్వారా తెలంగాణకు మేలు జరుగుతుంది, తెలంగాణ యొక్క భవిష్యత్తు రూపురేఖలు మారబోతున్నాయని చెప్పి నేను మీకు అందరికీ చెప్పదలుచుకున్నా. అదేవిధంగా ఈ సందర్భంగా 1-2 విషయాలు మీతో నేను చర్చించదలుచుకున్నా. గవర్నమెంట్లో రెసిడెన్షియల్ నాన్ రెసిడెన్షియల్ స్కూల్స్ని అన్నిటిని లెక్కేస్తే 29,550 స్కూల్స్ ఉన్నాయి, రెసిడెన్షియల్ అండ్ నాన్ రెసిడెన్షియల్. ఈ 29,550 పాఠశాలలల్లో 25,48,449 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఇందులో సిబ్బంది 1,48,449 మంది టీచింగ్ స్టాఫ్ ఉన్నారు. అదే ప్రైవేట్ స్కూల్స్ 11,207 ఉన్నారు. ఆ పాఠశాలల్లో 36,00,000